మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్స్ ఎంఏహెచ్ నమస్కారం. మాస్టర్ డివిహెచ్ నమస్కారం. సో ఈరోజు మనం ఎంఏహెచ్ గారి గురించి తెలుసుకుందాం. ఎంఏహెచ్ అంటే మారెళ్ళ ఆంజనేయులు హనుమాయమ్మ. ఏ అంటే ఆంజనేయులు గారు, హెచ్ అంటే హనుమాయమ్మ గారు. సో హనుమాయమ్మ గారు మన గురువుగారు అత్త అని పిలిచేవారంట. సో హనుమాయమ్మ గారి దగ్గర మన గురువుగారు యోగ శిక్షణను పొంది ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి యోగిని ఆమె. హనుమాయమ్మ గారి గురించి ఒక సందర్భంలో మన గురువుగారు చెప్తూ, సాయంత్రం టైంలో వారు భోజనాలు వండుకొని ప్రేయర్కి ముందే భోజనాలు వంట పూర్తయిన తర్వాతనే ప్రేయర్కి కూర్చునే వాళ్ళంట. అంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనం చేద్దామని. అయితే వాళ్ళు ప్రేయర్కి కూర్చున్న తర్వాత సాయంత్రం మనం 45 నిమిషాలు 50 నిమిషాలు చేస్తాం కదా, అక్కడితో ఆగిపోయేది కాదంట వాళ్ళ ప్రేయరు. రాత్రి 3 గంటల వరకు అలాగే కొనసాగుతుండేది. సో మాస్టర్ గారు ప్రొద్దున వెళ్ళి, అత్త రాత్రిపూట అన్నం తినలేదా అని అడిగితే, మాస్టర్ గారు పెట్టారులేరా ప్రేయర్లో అని అనేవారంట. సో అలా ప్రేయర్ రాత్రంతా అలాగే కూర్చుండిపోయేవారు. అంత గొప్ప సాధకులు మన ఎంఏహెచ్ గారు, మారెళ్ళ ఆంజనేయులు గారు, అలాగే హనుమాయమ్మ గారు. వారి ద్వారా యోగ శిక్షణ పొందినటువంటి మన గురువు గారు. అలాంటి గురువు దగ్గర మనము ఎంతో అదృష్టవంతులము. సో ఇది నేను హనుమాయమ్మ గారి గురించి విన్న అద్భుతమైనటువంటి విషయము. అలాగే వారు మన ఎంఎన్ గారి పుస్తకంలో రాసినటువంటి మన హనుమాయమ్మ గారికి సంబంధించిన ఒక అద్భుతమైన సంఘటన మనం ఈరోజు చదువుకొని ఆనందిద్దాం, స్ఫూర్తిని పొందుదాం. మాస్టర్ సివివి నమస్కారం. శ్రీకృష్ణునిగా మాస్టర్ సివివిగా, ఇది కాన్సెప్టు. శ్రీ మారెళ్ళ ఆంజనేయులు గారు తెనాలి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తుండేవారు. వీరి భార్య హనుమాయమ్మ గారికి వరుసగా 6 గర్భస్రావాలు అయ్యి పుట్టెడు దుఃఖంతో ఉండగా 7వ పర్యాయం గర్భం నిలిచి ఒక శుభముహూర్తాన ఆడ శిశువునకు జన్మనిచ్చింది. ఆ శిశువునకు తన తల్లిగారి పేరైన లలిత అని నామకరణం చేశారు ఆంజనేయులు గారు. తన కుమార్తె లలితను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తన భవిష్యత్ ఆశలన్నీ తన కుమార్తె అని అంటుండేది హనుమాయమ్మ. అలా 7 సంవత్సరాలు గడిచాయి. సంక్రాంతి పండుగ వచ్చింది. ఆంజనేయులు గారికి ఉద్యోగంలో పదోన్నతి లభించింది. తెనాలి నుంచి నెల్లూరునకు సబ్ రిజిస్ట్రారు ఆఫీస్కి హెడ్ గుమాస్తాగా బదిలీ అయ్యారు మన ఆంజనేయులు గారు. సంక్రాంతి సెలవుల అనంతరం నెల్లూరులో కాపురం పెట్టారు. అక్కడే ఉన్న వీధి బడికి వెళ్ళి వస్తూ ఉండేది లలిత. సంవత్సరాది పండుగకు తన బిడ్డ లలితకు పట్టు పరికిని కుట్టించింది. పరికిని ఎంతో ముచ్చటగా ఉన్నదని ఆ తల్లి తండ్రులు ఎంతో మురిసిపోయారు. లలితను తీసుకొని ఆంజనేయులు తన భార్యతో శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి వెళ్ళి వచ్చారు. ఆ రాత్రి భోజనాలు చేసి అంతా పడుకున్నారు. మరుసటి రోజు లేచి చూసేసరికి తమ ముద్దుల బిడ్డ లలిత విపరీతమైన జ్వరంతో మూలుగుతూ స్పృహ లేని స్థితిలో ఉంది. దంపతులిద్దరూ ఎంతో గాబరా పడ్డారు. డాక్టర్ గారి వద్దకు లలితను తీసుకొని వెళ్ళారు. టైఫాయిడ్ జ్వరం కావచ్చు అని మందులిచ్చారు. అయితే మరుసటి రోజుకు జ్వరం తగ్గలేదు. డాక్టర్ గారు మందు మార్చి ఇచ్చారు. అయినా కూడా 4 రోజులయ్యాయి, జ్వరం తగ్గలేదు. మూసిన కన్నులు తెరవడం లేదు లలిత. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకోలేక ఏడవడం ప్రారంభించింది హనుమాయమ్మ. ఆంజనేయులు గారికి కూడా ఏమీ తోచడం లేదు. మందులిస్తున్న డాక్టర్ గారిని అడిగి రేపు లలితను గుంటూరుకు కానీ మద్రాసుకు కానీ తీసుకెళ్ళి అక్కడే వైద్యం చేయిద్దాం అనుకున్నారు. కానీ విధి వక్రీకరించింది. దంపతులిద్దరూ గుండెలు బద్దలయ్యేలా విలపించారు. ఎందుకంటే ఆ రాత్రే లలిత చనిపోయింది.
ఇరుగు పొరుగు వారు వచ్చి వారిని ఓదార్చారు. సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో సహ ఉద్యోగులు వచ్చి ఆంజనేయులు గారికి తమ సంతాపం తెలియపరిచారు. సాయంకాలానికి పల్నాడులోని ఆంజనేయులు గారి బంధువులు వచ్చారు. విలపిస్తున్న ఆ దంపతులను ఓదార్చారు. కానీ హనుమాయమ్మకు పొంగి వస్తున్న దుఃఖం ఆగడం లేదు. అక్కడి వారెవ్వరూ ఆమె దుఃఖాన్ని నివారించలేకపోయారు. 2 రోజులు గడిచాయి. దుఃఖం నెమ్మదిగా తగ్గుతూ మామూలు స్థితిలోకి హనుమాయమ్మ వస్తున్నట్లు అనిపించింది. ఆ ఇంటిలోని వారందరికీ మరో రోజు గడిచింది. ఇంకా పర్వాలేదులే అనుకున్నారు. వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. ఇంట్లో ఆంజనేయులు, హనుమాయమ్మ మాత్రమే ఉన్నారు. అలా 10 రోజులు గడిచిపోయాయి. ఓ రోజు ఉదయం ఆంజనేయులు గారికి ఇంట్లో హనుమాయమ్మ కనిపించలేదు. చుట్టుపక్కల ఉన్న వారిని వాకబు చేశారు. రంగనాయక స్వామి దేవాలయం దగ్గర, పెన్నా నది దగ్గర వెతికి వచ్చారు. ఎవరో చెప్తే జొన్నవాడ కామాక్షి గుడి దగ్గర కూడా విచారించి వచ్చారు. కానీ హనుమాయమ్మ గారి ఆచూకీ తెలియరాలేదు. పల్నాడులోని తన బంధువులకు, తెనాలిలో ఉన్న హనుమాయమ్మ చెల్లెలు రుక్మిణమ్మకు, వైకుంఠపురంలో ఉన్న హనుమాయమ్మ సోదరునికి తెలియపరిచారు. వారంతా ఎంతో దుఃఖించి తమ ప్రాంతాలలో కూడా హనుమాయమ్మ కోసం వెతికి నిరాశ చెందారు. ఉద్యోగానికి సెలవు పెట్టి ఆంజనేయులు గారు ఊరు వాడ వెతకనారంభించారు. పుత్రిక వియోగ దుఃఖంతో నెల్లూరులో ఇల్లు విడిచిన హనుమాయమ్మ గారు నేరుగా శ్రీకాళహస్తి చేరుకొని అక్కడి ఆలయంలో కొన్ని రోజులు ఉండి తిరుపతి చేరుకొని శ్రీ వెంకటేశ్వరుని కొన్ని రోజులు సేవించుకున్నది. అక్కడి నుంచి కాంచీపురం చేరుకొని ప్రతిరోజు వరదరాజస్వామి ఆలయం, ఏకాంబరేశుని ఆలయం, కంచి కామాక్షి ఆలయం, కంచి శంకరాచార్యుల మఠం దర్శిస్తూ అక్కడ వారిచ్చే ప్రసాదాలు భుజిస్తూ రాత్రిళ్ళు కంచి మఠంలోనూ, కంచి రైలు స్టేషన్లోనూ, వరదరాజస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న వైష్ణవుల ఇళ్లలోనూ నిద్రిస్తూ ఓ మండల కాలం అంటే 40 రోజులు అక్కడే ఉన్నది. నెల్లూరు విడిచి అప్పటికి 3 నెలలు దాటింది. దైవ దర్శనానికై నెల్లూరు నుంచి కంచి వచ్చిన ఆంజనేయులు గారి మిత్రులు కంచిలో హనుమాయమ్మ గారిని గుర్తించి ఆ విషయాన్ని నెల్లూరు వెళ్ళిన తరువాత ఆంజనేయులు గారికి తెలియపరిచారు. విషయం విన్న ఆంజనేయులు తన అన్నగారైన ఆదినారాయణ గారితో కలిసి కంచి వెళ్ళారు. అక్కడ చిక్కి శల్యమై వరదరాజస్వామి కోవెల ముందు పడి ఉన్న హనుమాయమ్మను వారు గుర్తించి తమ వెంట ఇంటికి రమ్మని కోరారు. అందుకు ఆమె తిరస్కరించి నెల్లూరు వెళ్ళటానికి అంగీకరించలేదు. బలవంతం పైన వారిరువురు హనుమాయమ్మను గురజాలకు తీసుకొని వెళ్ళారు. ఇలా హనుమాయమ్మ గారు తన కూతురు చనిపోయిన తర్వాత 3 నెలల పాటు అనేక ప్రదేశాలు తిరుగుతూ చిక్కి శల్యమైపోయారు. ఇంకా ఈ గురజాలకు తీసుకువెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఆదినారాయణ గారు, హనుమాయమ్మ గారి బావగారు, గురజాలలో ప్రభుత్వోద్యోగిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐగా పనిచేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు గల వారు శ్రీ ఆదినారాయణ గారు. BA పాస్ అయినారు. ఆంగ్లంలో మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఆయనలోని ఆంగ్ల భాషా ప్రజ్ఞను క్రైస్తవ మతాధికారులు గుర్తించి వారి పవిత్ర గ్రంథం బైబిలును తెలుగులో చేయమని కోరి ఉన్నారట. అప్పటికే ఆదినారాయణ గారు ఒంగోలు మాస్టరు గారి ద్వారా భృక్త రహిత రాజయోగ ప్రవేశం చేసి ఉన్నారు. ఇక్కడ హనుమాయమ్మ గారి లైఫ్ టర్న్ అయింది. సో వాళ్ళ బావగారు మాస్టర్ CVV గారి భృక్తరహిత తారక రాజయోగ సాధన ఇనిషియేషన్ని మాస్టర్ MN గారి ద్వారా చేయడం ప్రారంభించిన వ్యక్తి. సో తన గురువులు మాస్టర్ MN అనుజ్ఞ ప్రకారము గురజాల చుట్టుపట్లనున్న ఆ ప్రాంత పశువులకు ధ్యానం ద్వారా చికిత్స చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా MN గారి అనుజ్ఞ ప్రకారం ఆదినారాయణ గారు అక్కడున్న చుట్టుపట్ల ఉన్న జంతువులకు, ఇంకా రకరకాల జీవులకు, పశువులకు ముఖ్యంగా ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవారట. భూతదయ అనేది అతి ప్రధానమైన విషయం. ఇది ప్యూర్ లవ్కు చిహ్నముగా కూడా చెప్పవచ్చు. భూత అంటే ప్రాణం. నిఘంటు అర్థం చూసినప్పుడు మాస్టర్ యోగ మహావాక్యమైన ప్రాణ ట్రీట్, యోగా టీచ్ అను వాక్య ప్రమార్థాన్ని అర్థం తెలుసుకోవచ్చు.
గురజాలలో ఆదినారాయణ గారింటికి వచ్చిన తర్వాత కూడా హనుమాయమ్మలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఆ విధంగానే ఉన్నది. ఎవరు ఏం చెప్పినా వినేది కాదు. విసుక్కుంటూ గొనుక్కుంటూ అచేతనంగా ఉంటూ ఉండేది. ఆదినారాయణ దంపతులు, ఆంజనేయులు గారు, వారి ఇతర బంధు బలగం ఎంత ప్రయత్నించినా ఆమెలో ఏమాత్రమూ మార్పు రాలేదు. బిడ్డ మరణం వల్ల ఆమె మనస్సు వికలమైపోయిందని సానుభూతితో కొందరంటే, మరికొందరు ఆమెకు పిచ్చి పట్టిందని అన్నారు. మరదలు పరిస్థితి చూసిన ఆదినారాయణ గారికి ఎంతగానో మనస్తాపం కలిగింది. తన గదిలోకి వెళ్ళి గది తలుపులు వేసి గడియ బిగించారు. ఎదురుగా ఉన్న మాస్టరు సివివి గారి ఫోటో ముందు చిరుచాప పరిచి, తన మీది అంగవస్త్రం పరిచి దానిపై కూర్చొని ధ్యానంలో నిమగ్నమైనారు ఆదినారాయణ గారు. అలా ధ్యానంలో ఉన్న ఆదినారాయణకు ఎవరో చెప్పినట్లుగా ఆంజనేయుల్ని, హనుమాయమ్మలను ఒంగోలులో ఉన్న తన గురుదేవులు నరసింహం వద్దకు తీసుకువెళ్ళమన్నట్లు అనిపించింది. అలా అనిపించినంతనే కన్నులు తెరచి తేరిపార చూసుకొని, అరే, ఇన్నాళ్ళు ఈ ఆలోచన తనకు రానందులకు తనను తాను చిన్నపుచ్చుకున్నారు. అవును, దేనికైనా సమయం రావాలి కదా, ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబోలు అని అనుకున్నారు ఆదినారాయణ గారు. ఆ సాయంకాలం ప్రార్థనానంతరం తెలిసిన వాళ్ళ జీపు తీసుకొని తమ్ముడు ఆంజనేయులు, మరదలు హనుమాయమ్మతో సహా ఆదినారాయణ ఒంగోలుకు పయనమై వెళ్ళారు. జీపు ఒంగోలు చేరేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఆ రాత్రి ఒంగోలు లాయరుపేటలో పోలేరమ్మ గుడి దాపుల్లో ఉన్న తన గురుదేవులు మాస్టర్ ఎంఎన్ మైనంపాటి జ్వాలా నరసింహం పంతులు గారి ఇంటి ముందు జీపు ఆపించారు. ఇంటి ముందు జీపు ఆగిన శబ్దం విన్న ఇంటి పని మనిషి వెంటనే వచ్చి గేటు తెరిచాడు. అందరూ లోపలికి వెళ్ళి వరండాలో కాసేపు పడుకున్నారు. ఇంతలో తెల్లవార వచ్చింది. ఆదినారాయణ, ఆంజనేయులు ఇద్దరూ అక్కడకు దగ్గరలో ఉన్న రంగరాయ చెరువునకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు చేసి ప్రార్థన సమయానికల్లా ఎంఎన్ గారి ఇంటికి వచ్చారు. అప్పటికే స్థానికులు కొందరు ప్రార్థనకై వచ్చి ఉన్నారు. అక్కడ ప్రార్థనా మందిరం తలుపులు తెరవగానే అక్కడ ఉన్నవారందరూ ప్రార్థన మందిరంలోనికి వెళ్ళి కొందరు తివాచిపై, మరికొందరు చాపలపైన కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత గురుదేవులు సాదాసీదాగా ఆ గదిలోకి వచ్చారు. ఆకర్షణీయమైన ముఖ వర్చస్సు, చక్కటి మీసకట్టు, తెల్లని గ్లాస్కో పంచె ధరించి ఉన్నారు. వారు రాగానే అక్కడి వారందరూ లేచి నమస్కరించారు. అందరితో పాటు హనుమాయమ్మ కూడా అచేతనంగా నమస్కరించింది. అంతే, ఆమె కన్నులు మూతపడ్డాయి. గురుదేవులు ఆదినారాయణను చూసి చిరునవ్వు నవ్వారు. తమ్ముడు ఆంజనేయుల్ని, మరదలు హనుమాయమ్మని గురుదేవులు ఎంఎన్ గారికి పరిచయం చేశారు. ఆదినారాయణ గురుదేవులకు పాదాభివందనం చేశారు. ఆంజనేయులు కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్న హనుమాయమ్మ శిరస్సుపై కుడి చేయి ఆనించి ఆశీర్వదించారు ఎంఎన్ గారు. వెంటనే కళ్ళు తెరిచి పాదాభివందనం చేసి నిల్చొని, స్వామి, క్షణం క్రితం శ్రీకృష్ణ పరమాత్మగా దర్శనమిచ్చిన మీరు ఇప్పుడు ఇక్కడ ఈ స్వామిగా కనిపిస్తున్నారు అంటూ ఆమె పక్కన ఉన్న మాస్టర్ సివివి గారి తైలవర్ణ చిత్రాన్ని చూపింది. ఒక సాధారణ భక్తురాలిగా హనుమాయమ్మ కన్న బిడ్డను పోగొట్టుకొని పిచ్చిదై ఊళ్ళు పట్టుకు తిరిగి తిరిగి కృషించి చిక్కి శల్యమై మతి స్థిమితం లేనిదై ఉండి గురుదేవులు మాస్టర్ ఎంఎన్ గారి దర్శించిన క్షణకాలంలోనే పూర్తి మతి స్థిమితం పొందిన హనుమాయమ్మను చూసి అన్నదమ్ములిరువురు ఆనంద పరవశులైనారు. అలా ఒక్క క్షణంలోనే ఆమె 3 నెలలు పిచ్చి పట్టి తిరిగినటువంటి పరిస్థితిలో ఉన్న ఆమె ఒక్క క్షణకాలం పాటులో మన మాస్టర్ గారి ఎంఎన్ గారి కేవలం ఆ సాన్నిధ్యంలో ఒక్క క్షణంలో తిరిగి సాధారణమైన స్థితిలోకి వచ్చారు. దట్ ఈస్ ద గ్రేట్ పవర్ ఆఫ్ మాస్టర్ ఎంఎన్ గారు. సో వారిని తలుచుకోవడం కూడా మనకెంతో అదృష్టం. ఈరోజు ఉదయం 6 గంటల సమయమైంది. ఎంఎన్ గారితో పాటు అందరూ ప్రార్థనలో కూర్చున్నారు. ఆంజనేయులు, హనుమాయమ్మలను కూడా ప్రార్థనలో కూర్చోమన్నారు. తర్వాత గురుదేవులకు అన్ని విషయాలను ఆదినారాయణ గారు వివరంగా తెలియచేశారు. ఆ రోజు సాయంత్రం ఆంజనేయులు, హనుమాయమ్మలకు మాస్టర్ ఎంఎన్ గారు
మాస్టరు మంత్రాన్ని ఉపదేశించి నూతన యోగానికి తన శిష్యులుగా స్వీకరించారు. ఈ విధంగా మాస్టర్ గారు తనకు కావలసిన వారిని నేరుగా పిలిపించుకొని కొందరిని తనకు వాహికలుగాను మరికొందరిని పనిముట్లుగాను ఉపయోగించుకుంటూ మానవుణ్ణి పరిశుద్ధినిగా పరిపూర్ణునిగా తనంతట వానిగా తీర్చిదిద్దుతున్నారు. మాస్టర్ సివివి గారి యోగ ప్రణాళిక కార్యక్రమంలో సివివి గారి ప్రతినిధిగా మాస్టర్ ఎంఎన్ గారు పనిచేస్తున్నారు. మాస్టర్ సివివిఎంఎన్ నమస్కారం. ఇది మన హనుమాయమ్మ గారికి సంబంధించినటువంటి యోగ ప్రవేశం వివరాలు. మరో వీడియోలో మరో అద్భుతమైన విషయంతో కలుసుకుందాము. నమస్కారం. మాస్టర్ సివివిఎంఎన్ నమస్కారం.